వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్, నాతో పాటు మా శంకర్ ఉన్నారు. ఒక విషాద వార్త, నిజంగా రథయాత్రలో విషాదం మన రామంతపూర్ లో జరిగింది. కృష్ణాష్టమి సందర్భంగా ఒక రథయాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా అక్కడ వెహికల్ బ్రేక్ డౌన్ అవ్వడంతో దుర్ఘటన జరిగింది. ఆ బ్రేక్ డౌన్ అవడంతో ట్రాలీని ఆ వ్యక్తులే తోసుకుంటూ వెళ్తున్న సందర్భంలో పవర్ కనెక్షన్ ఈ విషాదం జరిగింది. నిజంగా ఇప్పుడు కృష్ణాష్టమి తర్వాత మనకు వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి తర్వాత దుర్గా సంబంధించిన విగ్రహాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో నిజంగా తెలంగాణకి ఒక అలర్టే అనుకోవాలి. ఇది వాస్తవంగా వార్తలోకి వెళ్తే కృష్ణాష్టమి సందర్భంగా చేపట్టిన రథయాత్రలో ఇనుప రథానికి తగిలిన కరెంటు వైరు, 5 మృతి 4 గాయాలు. హైదరాబాద్ లోని రామంతపూర్ లో జరిగిన ఘటన. క్షతగాత్రుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్. మృతుల కుటుంబాలకు మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ. 5 లక్షల చొప్పున పరిహారం, బాధ్యులపై చర్యలుంటాయని హెచ్చరిక. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఘోరం. మృతుల కుటుంబ సభ్యులు, స్థానికుల నిరసన. ఈ దుర్ఘటనపై పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, అదే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ భ్రాంతి అనేది హెడ్లైన్స్ గా ఉన్నాయి. మిగతా వార్త మా శంకర్ చదువుతారు. భక్తజనం భజనలు, నృత్యాలు, జయ జయ ధ్వానాల మధ్య ఆనంద పరవశంతో సాగుతున్న ఆ రథయాత్ర చివరికి తీవ్ర విషాదంగా ముగిసింది. రథాన్ని లాగుతున్న భక్తులు విసిరి వేసినట్లుగా ఎగిరి దూరంగా పడ్డారు. వారిలో 5 అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఫలితంగా అప్పటిదాకా ఉన్న గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం కాస్త ఆప్తులను కోల్పోయిన వారి రోదనలతో తీవ్ర విషాదంగా మారిపోయింది. ఘోర విద్యుద్ఘాతం మిగిల్చిన దారుణం ఇది. రామంతపూర్ గోకుల్ నగర్ లో ఆదివారం జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో సంభవించింది. యాదవ సంఘం తరపున శ్రీకృష్ణుడి రథయాత్ర నిర్వహిస్తుండగా పైన 11 kV హైటెన్షన్ విద్యుత్ వైరు నుంచి ఇనుప రథానికి విద్యుత్ ప్రసరణ జరిగింది. ఫలితంగా రథాన్ని లాగుతున్న భక్తులు తీవ్ర విద్యుద్ఘాతానికి గురయ్యారు. హైటెన్షన్ వైర్ల మధ్య నిరుపయోగంగా ఉన్న ఓ కేబుల్ వైరు ముక్క ఘోర ప్రమాదానికి కారణమైంది. ఉప్పల్ పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం కురుస్తున్న వర్షానికి లెక్క చేయకుండా గోకుల్ నగర్ నుంచి రాత్రి 8:30 నుంచి 9 మధ్య ఈ రథయాత్ర సాగింది. ఇక్కడ భక్తులు ఉత్సాహంగా రథయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర ఆర్టీసీ కాలనీ, పాత రామంతపూర్, ఎండోమెంట్ కాలనీ మీదుగా సాగుతూ అర్ధరాత్రి 12:30 గంటలకు తిరిగి గోకుల్ నగర్ లోని యాదవ్ సంఘం భవన సమీపంలో చేరుకుంది. మరో 100 మీటర్ల దూరం పెడితే యాత్ర ముగిసేదే. అంటే ఇంకా 100 మీటర్ల దూరం పెడితే యాత్ర ముగిసే సందర్భంలో ఆ రథాన్ని లాగుతున్న వాహనం మొరాయించింది, బ్రేక్ డౌన్ అయిందంట. ఫలితంగా రథం ముందుకు కదలకపోవడంతో కొందరు యువకులు ఆ వాహనాన్ని పక్కకు తీసి చేతులతో రథాన్ని లాగేందుకు సిద్ధమయ్యారు. నిర్వాహకుడు రవీందర్ యాదవ్, సంఘం చైర్మన్ కుమారుడు కృష్ణ యాదవ్ తో పాటు సురేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డి, ఎంపీ కిషన్ రెడ్డి గన్మన్ శ్రీనివాస్, వాహనంతో వచ్చిన గణేష్ డెకరేషన్ బాయ్ మహేష్ రథాన్ని లాగారు. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే ఇంకొక 100 మీటర్ల దూరం వెళ్తే అసలు యాత్ర ముగిసేది, విషాదమే ఉండేది కాదు. ఆ సందర్భంగా ఏదైతే వెహికల్ లో తీసుకెళ్తున్నారో రథాన్ని, ఆ వెహికల్ బ్రేక్ డౌన్ అయింది. ఏం చేస్తారు మరి, యువకులుగా ఉన్న వాళ్ళు బ్రేక్ డౌన్ అయితే కార్యక్రమాన్ని ఆపరు కదా. కాబట్టి వెహికల్ ని పక్కన పెట్టి రథాన్ని వాళ్ళే తీసుకెళ్తున్న సందర్భంలో ఈ దుర్ఘటన జరిగింది అనేది ఈ చిత్రంలో కనిపించేది అదే రథం. దీనికి సంబంధించిన ప్రమాదానికి గురైన వైర్ ఇది వైరు. అంటే ఇక్కడ వైర్ తో పాటు చాలా, ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన మనం ఏ మూలకు చూసినా, ఏ గల్లీకి చూసినా ఇక వైర్లు, కేబుల్ వైర్లు. అసలు నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే కరెంటు పోల్ కి ఈ ప్రైవేట్ సంబంధించిన కేబుల్స్ ఇవన్నీ కూడా పెట్టకూడదు అడగోలుగా. కానీ నిబంధనలు మొత్తం ఉల్లంఘించి చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. మనం ఇంటర్నెట్ లోకి వెళ్ళి చూసినా కానీ ఒకసారి చూడండి, ఇది మన విద్యుత్ పోల్. ఈ స్తంభానికి చాలా తక్కువ వైర్లు ఉన్నాయి వాస్తవంగా. ఇంకా చాలా వైర్లు ఉంటాయి. ఏ వైర్ ఎక్కడి నుంచి ఉంది, ప్రైవేట్ సంబంధించిన ఇంటర్నెట్ కేబుల్స్ కానీ, ఫోన్ కి సంబంధించిన కేబుల్స్ కానీ, అనేకమైన కేబుల్స్ తోటి అది అస్తవ్యస్తంగా చిందర వందరగా ఉంటది. నిజంగా గల్లీలలో నుంచి వెళ్తుంటే అసలు పెద్ద వాహనాలు ఏమని వచ్చినప్పుడు కొన్ని గల్లీలకు పెద్ద వాహనాల అనుమతి ఉండదు. అనుమతి ఉన్న వాటికి ఏదన్నా రూమ్ షిఫ్టింగ్కి వెళ్తున్న సందర్భంలో చాలా ఈ వైర్లన్నీ అడ్డం ఉంటాయి. రూమ్ షిఫ్ట్ చేయడానికి మనం ఏదైతే వాహనాలలో, ట్రాలీలలో తీసుకెళ్తే మంచాలు ఇవన్నీ కూడా పైకి ఇట్లా వస్తాయి. కాబట్టి ఇవన్నీ అడ్డం వస్తూ ఉంటాయి. పైనే కాదు, రోడ్డు మీద, కాలువల మీద కూడా అడ్డం పడి ఉంటాయి తెగి. దేనికి పవర్ సప్లై ఉంది, అటు నుంచి నడుచుకుంటున్నా పోతున్న వాళ్ళ పరిస్థితి ఏంది? నిజంగా ఇది విద్యుత్ శాఖ కానీ, జిహెచ్ఎంసీ కానీ చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. ఈ రోజు అప్పటికే విషాదం జరిగింది, 5 ప్రాణాలు
కోల్పోయారు. ఈ ప్రాణాలని వెనక్కి ఎవరు తీసుకురాలేరు. కంపన్సేషన్ అంటున్నారు మీరు 5 లక్షలు, కానీ ప్రాణాలను అయితే వెనక్కి తీసుకురాలేరు కదా. రథాన్ని లాగుతుండగా పైన విద్యుత్ తీగలు రథానికి అడ్డుగా ఉన్నాయని గుర్తించారు. ఆ వైర్లను కర్రతో పైకి లేపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యుత్ తీగ నుంచి కిందకు వేలాడుతున్న ఒక కేబుల్ వైర్ ముక్క ఇనుప రథానికి తగిలింది. ఆ ముక్కలోని కాపర్ వైరు అటు 11 kV హైటెన్షన్ వైర్కు ఇటు రథానికి తగలడంతో విద్యుద్ఘాతం సంభవించింది. రథానికి లాగుతున్న 9 మంది దూరంగా ఎగిరిపడ్డారు. వారిలో కృష్ణ యాదవ్, సురేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డి. ఇంకా వీళ్ళని చూస్తే మొత్తం అందరూ 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్నారు. యువకులు అందరు 21, 34, 35, 39 సంవత్సరాలు. రాజేందర్ రెడ్డి 45 సంవత్సరాలు. ఈ గల్లీలలో మీరు చూస్తే వైర్లు చాలా వేలాడుతూ ఉంటాయి. ఎవరు పట్టించుకోవాలి? అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రమాదం వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఆ విద్యుత్ అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పేసి ఒక కామెంట్ చేసింది ప్రభుత్వం. దాంతో ఆగిపోద్దా? అసలు మొత్తం హైదరాబాద్ ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఏ గల్లిపోయినా అవసరమైతే ట్వీట్ అని ఒక కెమెరా తీసుకుని వెళ్దాం. ఇంకా ఇందులో ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, విద్యుత్ వైర్లే కాకుండా కేబుల్ వైర్, నిరుపయోగంగా ఉన్న కేబుల్ వైర్ ముక్క, ఆ ముక్క కూడా ప్రమాదానికి కారణమైంది. ఇప్పుడు కేబుల్ ఆపరేటర్లు వస్తారు, కనెక్షన్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మార్చాల్సి వచ్చినప్పుడు దాన్ని కట్ చేసి అక్కడనే ఉంచిపోతారు. ఉపయోగం లేని వాటిని కూడా ఆ కేబుల్ ఆపరేటర్లు కానీ వీళ్ళు విద్యుత్ అధికారులు కానీ ఉపయోగం లేని వాటిని తీసేయాలి కదా. ఆ బాధ్యత వాళ్ళకు వీళ్ళకి ఇద్దరికి ఉండాలి కదా. దాని మీద కూడా చర్యలు ఉండాలి. వాటితో పాటు మహేష్, రవీందర్ యాదవ్, గణేష్, శ్రీనివాస్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. వీరిలో మహేష్ కు చికిత్స చేసి ఇంటికి పంపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుల్లో కృష్ణ అవివాహితుడు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గాంధీకి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించారు. అయితే ఇక్కడ మృతుల్లో కృష్ణకి ఇంకా పెళ్లి కాలే బాబు. మిగతా వాళ్ళందరూ కూడా పెళ్ళయింది, పెళ్ళాం పిల్లలు, చిన్న చిన్న వాళ్ళందరూ 30 కుటుంబాలు. చాలా కుటుంబాలలో వీళ్ళే కుటుంబం పెద్దగా ఉండి చాలా చిన్న వయసులో ఇలాంటి దారుణం జరగడం అంటే నిజంగా బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. కేబుల్ వైర్ ద్వారా కరెంటు సరఫరా జరగడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారని, కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలో విద్యుత్ తీగలపై కేబుల్ వైర్లు లేకుండా చూసేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ప్రకటించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఇప్పుడు ప్రకటించారు. గ్రేటర్ పరిధిలో రోజులు వీళ్ళ ప్రాణాలకు ఎవరు బాధ్యులు వహించాలి? ఘటన జరిగిన కొద్దిసేపటికే సౌత్ డిస్కమ్ సిఎండి ముషరఫ్ ఫారూక్ అలీ ప్రమాద స్థలికి రాగా ఆయన్ను మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు చుట్టుముట్టారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఫలితంగా రామంతపూర్ ఉప్పల్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మృతుల కుటుంబాలకు రూపాయలు 50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సిఎండి హామీ ఇచ్చారు. వినాయక చవితి, దసరా ఉత్సవాల వరకు వైర్లపై వేలాడుతున్న ఇంటర్నెట్ కేబుల్ తీగలను సరిచేస్తామని చెప్పారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని అప్సిగూడ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ప్రతిమా సోమ్ ఆదేశించారు. గోకుల్ నగర్ ఘటనలో 5 మృతి పట్ల టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా చేపట్టిన ఊరేగింపులో విద్యుత్ షాక్తో 5 ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడి ఆసుపత్రిలో చేరిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్ష. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ నిజంగా చాలా సందర్భాల్లో నేనుంటున్న ఏరియాలో కూడా రీసెంట్ గా బోనాల సందర్భంగా ర్యాలీ జరుగుతున్నప్పుడు పెద్ద విగ్రహం ట్రాక్టర్ మీద పెట్టారు. చాలా పెద్ద విగ్రహం. ఆ విగ్రహానికి సంబంధించి తీసుకెళ్తున్న సందర్భంలో గల్లీలో టర్నింగ్ దగ్గర ఏమైపోయిందంటే అది వెళ్ళడానికి పైన విగ్రహాన్ని తట్టుకుంటున్నాయి ఈ ఇంటర్నెట్ కేబుల్స్, ఇవన్నీ కేబుల్స్. నిర్వాహకులు అప్పుడు ఏం చేయాలి? విగ్రహాన్ని తీయలేరు కాబట్టి నిర్వాహకుల దగ్గర కట్ చేసుకుంటే దన్ కట్ చేసుకుంటే వాళ్ళు వెళ్ళిపోతుంది. ఆ సందర్భంలో నిజంగా ఎవరికైనా విద్యుత్ సంబంధించి ఏ వైర్కైనా విద్యుత్ తోటి కాంటాక్ట్ అయితే అంటే ఆ వైర్లన్నీ కూడా ఏదైతే ఎలక్ట్రిక్ పోల్కు ఉన్నాయి, కట్ చేసిన దానికి నిజంగా ఎలక్ట్రిక్ పోల్ తోటి లింక్ ఉంటే ఆ రోజు కూడా ప్రమాదం జరిగేది. నేను అక్కడ ఉన్నా కాబట్టి
ప్రభుత్వాధికారులు ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, అదే విధంగా దసరా రాబోతుంది. ఈ సందర్భంలో ఇలాంటి దారుణాలు జరగకుండా, ఇలాంటి ఇబ్బందులు జరగకుండా నిజంగా కఠినంగా వ్యవహరించాలి. అవి కరెంటు పోల్సా, ప్రైవేట్ కేబుల్ నెట్వర్క్ వాళ్ళకి సంబంధించిన ఒక పోల్సా ఏందో అర్థం కాని పరిస్థితి. మరి నిబంధనలు ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఇప్పుడు మాత్రం స్పెషల్ డ్రైవ్ చేస్తామంటే ఎవరు తీసుకొస్తారు ఈ 5 ప్రాణాలు? కాబట్టి ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబాలకు మీరు మాత్రమే ఉంటారు, మన కుటుంబాలకు మనం మాత్రమే ఉంటాం. కాబట్టి ఇలాంటి ఉత్సవాల సందర్భంగా ఉత్సవాలు చేయాల్సిందే. అది మన కల్చర్ లో భాగంగా మనం అనేక ఉత్సవాలు చేస్తాం. తెలంగాణకు ప్రత్యేకత ఉంటది. ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు వర్షాకాలంలో ఇక్కడ ఒక్క దగ్గరనే కాదు, ఇక్కడ కేబుల్ వైర్లు ఉంటాయి, విద్యుత్ వైర్లు ఉంటాయి, అదేవిధంగా నెట్ వైర్లు కూడా ఉంటాయి. 3 రకాల వైర్లు ఒకే స్తంభం మీద గుట్టలుగా చుట్టి వదిలేసిపోతా ఉంటారు. అది కాకుండా ఎక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ రోడ్ ప్రాబ్లం వచ్చినా తవ్వినప్పుడు వైర్లు వస్తాయి, వైర్లు కట్ చేసి అట్లనే వదిలేసిపోతా ఉంటారు. అయితే ఇప్పుడు సుందర్ చెప్పినట్టుగా ఆ విగ్రహం పోయినప్పుడు కట్ చేసిన వైర్లకు అతికించే బాధ్యత ఎవరిది? భూమిలో పోయినాయి కట్ చేసినప్పుడు అతికించే బాధ్యత ఎవరిది? అక్కడ అధికారుల పర్యవేక్షణ ఏంటి? అధికారుల పర్మిషన్ తోనే కట్ చేస్తున్నారా లేదా అని చూడాల్సిన బాధ్యత అధికారులది కదా. నిజంగా శంకర్ చెప్పినప్పుడు కింద అండర్ గ్రౌండ్ వైరింగ్ లో కూడా GHMC లో చాలా దారుణంగా ఉంటది. రోడ్ వేస్తాడు ఏం చేస్తారు, డ్రైనేజ్ కి సంబంధించి ఒక కాంటాక్ట్ ఉంటది. ఆ డ్రైనేజ్ రోడ్ ఏం చేస్తాడు, తవ్వుతాడు, కట్ చేసిపోతాడు. మళ్ళీ రోడ్ వేస్తాడు సపరేట్ ఉంటాడు, వాళ్ళు తవ్వుతారు, వాళ్ళు కట్ చేస్తారు. మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి, చూసుకోవాలి, ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలి. నిజంగా మా ఇంట్లో ఇప్పటికీ నెల అవుతుంది, ఇంటర్నెట్ కట్ అయింది, కంప్లైంట్ ఇచ్చినాం, వస్తున్నారు, చూస్తున్నారు, ఏడ కట్ అయిందో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి దారుణంగా పర్యవేక్షణ వరకు ఉండాలి. ప్రతి ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం లేకుండా ఈ కేబుల్ వైర్ల విషయంలో అన్నిటి విషయాల్లో కూడా GHMC కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని ఇక ముందు ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉండాలనేది ఇక్కడ ఇంకొకటి చివరిగా, అసలు ఎంతమంది తగినంత మంది సిబ్బంది ఉన్నారా లేరా? ఎందుకంటే ప్రతి గల్లీకి ఒక 2-3 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తా పోతున్నారు. ఆల్రెడీ వినాయక విగ్రహాలు వచ్చేసినాయి, ప్రతి గల్లీకి ఒక 2-3 ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎంతమంది అవసరం ఉంటారు? కంపల్సరీ ఈ ఏర్పాటు చేసేటప్పుడు పెట్టేటప్పుడు అవసరం ఉంటుంది, మళ్ళీ నిమజ్జనం సందర్భంగా అవసరం ఉంటుంది. కాబట్టి అధికారులు నిశ్చితంగా పరిశీలించాలి. తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఈ లైన్స్, ఈ ఎలక్ట్రిసిటీ సిబ్బంది ఉంటాడు, చూసుకునే బాధ్యత. ఈ మధ్య కాలంలో విద్యుత్ సంస్థలు ఆర్టిచాన్ ఉద్యోగుల మీద, వాళ్ళ సమస్యల మీద కూడా చాలా ఉద్యమాలు చేస్తా ఉన్నారు, సంవత్సరాల తరబడి చేస్తా ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలు కూడా చాలా వరకు నెరవేరలేదని వాళ్ళు చాలా సార్లు ధర్నాలు, వినతి పత్రాలు, సీఎం కలవడాలు చాలా చేశారు. వాళ్ళ సమస్యలు కూడా కాస్త చూడండి. సుందర్ చెప్పినట్టుగా సరైన సిబ్బంది ఉండాలి, సరైన సౌకర్యాలు ఉండాలి, వాళ్ళకు ఇవ్వాల్సిన గ్లౌజులు కానీ లేకుంటే మిగతా పరికరాలు, డ్రెస్సులు అన్ని రకాలుగా వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ ప్రాణాలు కూడా ముఖ్యమే. వాళ్ళ మీద ఓన్లీ అది కింద పనిచేసే వాళ్ళ మీద తోసేసి ఉండడం ప్రభుత్వం బాధ్యత కాదు. ప్రభుత్వం కూడా వాటికి కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ భద్రత కూడా కాపాడాలని కూడా T10 తరఫున కోరుకుంటున్నాం. ప్రజలారా ఈ వీడియో మీద మీ కామెంట్